హాయ్ వ్యూవర్స్, ఐపీఎల్ 2025 ఆప్షన్ ముగిసింది. ఈ వీడియోలో ఆర్సీబీ టోటల్ స్క్వాడ్ అలానే ప్లేయింగ్ 11 అనాలిసిస్ చేద్దాము. ముందుగా ఆర్సీబీ రిటెన్షన్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం 37 కోట్లు, ఆప్షన్లో స్పెండ్ చేసిన అమౌంట్ 82 కోట్ల 25 లక్షలు, ఆర్సీబీ రిమైనింగ్ పర్స్ వాల్యూ 75 లక్షలు. ఇక 25 ప్లేయర్స్ గాను ఆర్సీబీ జట్టులో 22 మంది ఉన్నారు. అందులో ఇండియన్ ప్లేయర్స్ 14 మంది, ఓవర్సీస్ ప్లేయర్స్ 8 మంది గాను 8 మంది ఉన్నారు. ఇక ఆప్షన్ టైంలో ప్రధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై వచ్చిన విమర్శలు ఏంటి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆక్షన్ టైంలో చాలా కీలకమైన విమర్శలను అయితే ఎదుర్కొంది. ముఖ్యంగా వాళ్ళు ఆక్షన్ని చాలా స్లోగా కంటిన్యూ చేశారనే పెద్ద విమర్శ ఉంది. దీంతోపాటు కేఎల్ రాహుల్ని పిక్ చేసుకుంటారని అందరూ భావించారు, కానీ కేఎల్ రాహుల్ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో పాటుగానే చాహల్ను కూడా పిక్ చేసుకుంటారనుకున్నారు, కానీ చాహల్ను కూడా తీసుకోలేదు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా ఉండే సిరాజ్ని వదులుకున్నారు, ఆర్టీఎంని కూడా యూజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మ్యాక్స్వెల్ కూడా ఆర్టీఎం యూజ్ చేయలేదు. అయితే ఒకసారి ఆర్సీబీ టోటల్ స్క్వాడ్ ని బైఫర్కేట్ చేద్దాం. బ్యాటర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, ఆల్రౌండ్ ఆప్షన్స్ ఎవరు ఉన్నారు, వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఎవరు ఉన్నారు ఒకసారి అనలైజ్ చేసినట్టయితే, ముందుగా ఆర్సీబీలో బ్యాటింగ్ ఆప్షన్స్ విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, స్వస్తిక్ చిక్రా, దేవదత్ పడిక్కల్. వికెట్ కీపింగ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి ఆర్సీబీకి, జితేష్ శర్మ, ఫిలిప్ సాల్ట్. ఆల్రౌండ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆల్రౌండ్ ఆప్షన్స్ లో స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, రొమారియో షెపర్డ్, లియామ్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ అండ్ మనోజ్ బండాగే. అయితే ఇందులో ఆల్రౌండ్ ఆప్షన్స్ చాలా మంది జాకబ్ బెథెల్ గురించి సెర్చ్ చేస్తారు. అవును, జాకబ్ బెథెల్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ద ఇంగ్లాండ్ అంటున్నారు. ఏంటి అతని ప్రత్యేకతలు? జాకబ్ బెథెల్ టౌటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్ స్టార్స్ ఆఫ్ ఇంగ్లీష్ క్రికెట్. సో ఇంగ్లాండ్ క్రికెట్ ని భవిష్యత్తులో ఏలబోయే క్రికెటర్ అని చెప్పి ఇప్పటి నుంచి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఆయనపై. అండ్ గుడ్ యాంకర్ ప్లేయర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, టేక్స్ హిస్ టైమ్ టు గెట్ గోయింగ్. అలానే హ్యాండీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్లర్. సో జాకబ్ బెథెల్ యొక్క ప్రత్యేకతలు ఇవి. అండ్ జాకబ్ బెథెల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 11th T20 డెబ్యూ చేశాడు అండ్ సెప్టెంబర్ 19th ODI డెబ్యూ చేశాడు. అండ్ T20 స్టాట్స్ చూసినట్టయితే జాకబ్ బెథెల్ది 7 మ్యాచ్లు ఆడాడు, 7 మ్యాచ్లకు గాను 57 పైగా యావరేజ్ ఉంది అండ్ 167 స్ట్రైక్ రేట్. గుడ్. ట్రంప్ కార్డ్స్ ఎవరు ఆర్సీబీ టీంలో? మెయిన్ గా విరాట్ కోహ్లీ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్సీబీకి విరాట్ కోహ్లీ చాలా కీలకంగా ఉన్నాడు. 18th సీజన్లో కలిపి ఆర్సీబీని అంటిపెట్టుకొని చాలా లాయల్గా ఉన్నాడు. అతని జెర్సీ నెంబర్ కూడా 18. ఈసారికి కెప్టెన్గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. మరి చూస్తుండాలి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఎంత కీలకంగా మారుతాడు, దీంతో పాటు కప్పు తీసుకురావడానికి ఎంత కీలక పాత్ర పోషిస్తాడు. దాని తర్వాత టిమ్ డేవిడ్ ఉన్నాడు, ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో హెజల్వుడ్ ఉన్నాడు. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిప్లేస్మెంట్ టు సిరాజ్. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కింగ్ అంటారు. చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతారు, ఆర్టీఎం కార్డ్ యూస్ చేసి భువనేశ్వర్ కుమార్ని ఎందుకు తీసుకోలేదు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అని చెప్పి ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తారు. సో భువనేశ్వర్ కుమార్ తన ఇనీషియల్ జర్నీని ఆర్సీబీ టీంతోనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ జట్టులోకి వచ్చాడు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంటే సిరాజ్ కంటే ఎక్కువే సర్వీస్ చేస్తాడు, ఈసారి ఎక్కువే మ్యాచ్ విన్నర్ గా మిగులుతాడు భువనేశ్వర్ కుమార్ అని చెప్పి చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, ఒకసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్, దాని తర్వాత 1 డౌన్ రజత్ పాటీదార్, మిడిల్ ఆర్డర్ వచ్చేది లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇదివరకు బిగ్గెస్ట్ బలహీనత ఏంటంటే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్. వన్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్సీబీ దాని తర్వాత సైకిల్ స్టాండ్ లో సైకిల్ పడిపోయినట్టు పడిపోతుందని చెప్పి ఒక బిగ్గెస్ట్ విమర్శ ఉండేది ఆర్సీబీ టీం. సో ఇప్పుడు వాళ్ళు ఒక మిడిల్ ఆర్డర్ అయితే బిల్డ్ చేసుకున్నారు ఈ ఆప్షన్ లో. అండ్ దాని తర్వాత శ్రేయాస్ శర్మ, యష్ దయాల్, హెజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఇలా ఉండేది ప్లేయింగ్ 11. వీళ్ళతో పాటు 2 ఇంపాక్ట్ ప్లేయర్లు కూడా ఉన్నారు, రషిక్ దర్ అండ్ దేవదత్ పడిక్కల్. ఒకళ్ళు బౌలింగ్ లో, ఇంకొకళ్ళు బ్యాటింగ్ లో. ఇద్దరు చాలా కీలకమైన ప్లేయర్స్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. చూడాలి ఈ ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, మీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈసారి ఆర్సీబీకి కప్పు తీసుకురావడానికి ఎవరు కీలకంగా వ్యవహరించనున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.